ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిండు కదా, అవును. ఫ్రీ బస్ మంచిగా ఉందా? ఫ్రీ బస్ ఉన్నది ఉన్నోళ్ళకు ఉన్నది, లేడీస్ వస్తున్నారు పోతున్నారు, దానికి పేద కొట్లాటలు. ఉమ్, టికెట్ మేము తీసుకుంటున్నాం అని లేడీస్ జెంట్స్ ఉమ్, మాకు ఫ్రీ పెట్టండి వాళ్ళు ఉమ్, లేవురమ్మంటే మేము లేవమని వాళ్ళు కొట్లాట. ఉమ్, మేము బస్ టికెట్ కొనుక్కొని మేము కూర్చుంటున్నామంటే మా సీట్లలో ఎందుకు కూర్చుంటారు? ఉమ్, మా సీట్లలో వాళ్ళు కూర్చుంటుంది అది, కానీ వాళ్ళ సీట్లలో కూర్చుంటే వెళ్ళిపోతారు. ఉమ్, అది కరెక్ట్ కాదు. ఉమ్. రుణమాఫీ అయిందా మీకు? ఎంత ఉన్నది? ఇంతకు ముందు ఉందా రుణమాఫీ? రుణమాఫీ అంటే ఇక మాకు ఏం లేదు సార్. అది రుణమాఫీ ఏం లేదు మీకు, ఇంకేం కాలేదు. ఆ. తెచ్చుకోమన్నాడు కదా, నేను వస్తున్నా అధికారంలోకి వస్తున్నా. తెచ్చుకునే వాళ్ళకి ఇచ్చిండు, ఆ, తెచ్చుకునే ₹1,00,000 ₹2,00,000 దాకా చేసిండు. కానీ ఉమ్, ఈ విడతల పెట్టుకుని లాస్ట్ విడతకైతే ఏం మాఫీ కాలేవు ఇంకా. అవి కూడా ఉమ్, ఫస్ట్ విడతలు అయిపోయినాయి. ఉమ్, 50, 80 లోపు, ₹1,00,000 లోపు అయిపోయినాయి. ఉమ్, ఈ 2,00,000 వాళ్ళకి కాలేవు ఇంకా. ఉమ్. ఆ. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిండు కదా, అవును. ఫ్రీ బస్ మంచిగా ఉందా? ఫ్రీ బస్ ఉన్నది ఉన్నోళ్ళకు ఉన్నది, లేడీస్ వస్తున్నారు పోతున్నారు, దానికి పేద కొట్లాటలు. ఉమ్, టికెట్ మేము తీసుకుంటున్నాం అని లేడీస్ జెంట్స్ ఉమ్, మాకు ఫ్రీ పెట్టండి వాళ్ళు ఉమ్, లేవురమ్మంటే మేము లేవమని వాళ్ళు కొట్లాట. ఉమ్, మేము బస్ టికెట్ కొనుక్కొని మేము కూర్చుంటున్నామంటే మా సీట్లలో ఎందుకు కూర్చుంటారు? ఉమ్, మా సీట్లలో వాళ్ళు కూర్చుంటుంది అది, కానీ వాళ్ళ సీట్లలో కూర్చుంటే వెళ్ళిపోతారు. ఉమ్, అది కరెక్ట్ కాదు. ఉమ్. రుణమాఫీ అయిందా మీకు? ఎంత ఉన్నది? ఇంతకు ముందు ఉందా రుణమాఫీ? రుణమాఫీ అంటే ఇక మాకు ఏం లేదు సార్. అది రుణమాఫీ ఏం లేదు మీకు, ఇంకేం కాలేదు. ఆ. తెచ్చుకోమన్నాడు కదా, నేను వస్తున్నా అధికారంలోకి తెచ్చుకునే వస్తున్నా. వాళ్ళకి ఇచ్చిండు, ఆ, తెచ్చుకునే ₹1,00,000 ₹2,00,000 దాకా చేసిండు. కానీ ఉమ్, ఈ విడతల పెట్టుకుని లాస్ట్ విడతకైతే ఏం మాఫీ కాలేవు ఇంకా. అవి కూడా ఉమ్, ఫస్ట్ విడతలు అయిపోయినాయి. ఉమ్, 50, 80 లోపు, ₹1,00,000 లోపు అయిపోయినాయి. ఉమ్, ఈ 2,00,000 వాళ్ళకి కాలేవు ఇంకా. ఉమ్. ఆ.